హలో అండి. ఈవినింగ్ ఏం స్నాక్ తిందామని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే నా కళ్ళకు ఒక స్వీట్ కార్న్ మొక్కజొన్న కనబడింది. ఈ మొక్కజొన్నతో ఏం చేద్దామని యూట్యూబ్ని అడిగితే ఈ వడలు సజెస్ట్ చేసింది. ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ మొక్కజొన్నను ఒలిచేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఒలిస్తే విత్తనాలు చాలా ఈజీగా వస్తాయి. ఈ విత్తనాలను మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టాలి. గుర్తుంచుకోండి, మిక్సీ పట్టేటప్పుడు ఒక్క చుక్క నీళ్లు కూడా వేయకూడదు. మొక్కజొన్నలో ఉండే వాటరే సరిపోతాయి. చూసారా? మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. వాటితో పాటు ఒక స్పూన్ బియ్యపిండి, ఒక స్పూన్ శనగపిండి వేసి బాగా కలపాలి. కన్సిస్టెంట్ని చూసుకొని కావాలనిపిస్తే ఇంకొంచెం బియ్యపిండిని కలుపుకోవచ్చు. పక్కన గ్యాస్ పెట్టి నూనెను బాగా మరగనివ్వాలి. మొక్కజొన్న పిండిని చిన్ని బాల్స్ లాగా చేసుకొని అలాగే మొక్కజొన్న పిండిని వడలుగా చేసి కాగుతున్న నూనెలో వేయాలి. ఒకదాని తర్వాత ఒకటిని వడలుగా చేసి నూనెలో వేయాలి. గుర్తుంచుకోండి, ఇవి లోపలి వరకు బాగా ఉడికి బయట క్రిస్పీగా రావాలంటే మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఒక్కొక్క వడను తీసుకొని చిల్లుల గంటలోకి వేసుకోవాలి. ఇంకా మన వడలు రెడీ అయినట్లే. నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా టేస్టీగా కుదిరాయండి. ఒకవేళ మీ ఇంట్లో కూడా మొక్కజొన్నలు ఉంటే ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. చూడడానికి బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా, అంతకంటే ఎక్కువ టేస్ట్గా కూడా ఉంటాయి. ఈ స్వీట్ కార్న్ వడలని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.